Hi, this is Surendra Reddy watching India Glitch. ఊసరవల్లి సక్సెస్ ఏ రేంజ్ సక్సెస్ అని మీ ఫీల్ అవుతుంది? డెఫినెట్లీ ఎందుకంటే చాలా పెద్ద సక్సెస్ అనేది నేను ఇదవుతుంది. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అనేది రికార్డింగ్ కలెక్షన్స్ వచ్చాయండి. సో అంత ఇట్స్ నాట్ ఈజీ అండి. ఒక సినిమా ఏ రేంజ్ అంత రేంజ్ సక్సెస్ అనేది ఈ రికార్డ్ కలెక్షన్స్ ద్వారా మనం ఈజీగా ఇచ్చేయచ్చండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని నేను గెస్ట్ చేయలేదు ఈ సినిమాని. సో సక్సెస్ అనేది ఉంటుంది, డెఫినెట్లీ సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఈ సినిమా చేయడం బిలీవ్ చేసి ఈ సినిమాని చేసాం. బట్ ఇంత సక్సెస్ అవుతుందని నేను ఊహించలేదు. సురేందర్ రెడ్డి అంటేనే ఒక స్టైలిష్ డైరెక్టర్ అని ఒక పేరు ఉంది. ఆ బ్రాండ్ ఈ సినిమాలో చాలా శాతం సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. ఆ స్టైలిష్ అనేది అంత స్టైలిష్గా ఉండే ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోని అంత ఒక లవర్ బాయ్ లాగా ఎక్కువగా చూపించడానికి ఫస్ట్ హాఫ్లో చాలా మ్యాక్సిమం ట్రై చేశారు. అలాగే ఎన్టీఆర్ కూడా కనిపించారు. అంటే లుక్ ఎలా మార్చారు ఎన్టీఆర్ని? అదేనండి, తను బేసిక్గా తారక్ ఏదైనా కూడా తను మోల్డ్ అవ్వగలడండి. ఆ కెపాసిటీ తారక్లో ఉందండి. సో తనకి లాస్ట్ ప్రీవియస్ సినిమా ఏదైతే బృందావనం తీసుకున్నామో తను కొంచెం ఇమేజ్ కొంచెం ఎవేగా వచ్చి చేసిన సినిమా సక్సెస్ అయ్యాడు. సో డెఫినెట్లీ ఇమ్మీడియట్లీ మేము చేస్తున్నాం కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని నేను ఇంకా లవర్ బాయ్గా ఇంకొక స్టెప్ ముందుకేసి నేను చేయడం జరిగింది. సో పర్ఫెక్ట్గా అంటే తనకి అన్ని రకాల షేడ్స్ ఉంటాయండి, టైటిల్లోనే ఉన్నాయి అన్ని రకాల షేడ్స్. సో అన్ని రకాల షేడ్స్ పర్ఫెక్ట్గా తను న్యాయం చేశాడండి. ఇట్స్ లవర్ బాయ్గా కనబడ్డాడు, ఒక యూతిష్గా కనబడ్డాడు, ఒక మాస్గా కనబడ్డాడు, ఒక ప్రొటెక్టెడ్లా కనబడ్డాడు. సో అన్నీ ఆ టైటిల్కి తగ్గట్టుగా తను అన్నింటిలో ఇచ్చేయడం జరిగింది. అందుకే ఈరోజు ఇంత సక్సెస్ అయిందండి ఆ సినిమా. వకంత వంశీ చెప్పిన కథలో మీకు మెయిన్ నచ్చిన థీమ్ ఏంటి? నాకు మెయిన్ సెంటర్ ఆఫ్ ది సోల్ అండి. ఫాదర్ చెప్పే ఏదైతే డైలాగ్ ఉందో అదే కథ అండి. సో అది నాకు బాగా నచ్చింది. అంటే ఫాదర్ చెప్పే కాయినింగ్ డైలాగ్ ఏంటంటే, నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నీ లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలిరా, ఏదో ఒక మంచి పని చేసావు అనే సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఇది ఓల్ ఫిలిం ఇది ఒక్క డైలాగేనండి నేను చేసింది. సో అది నాకు బాగా నచ్చింది. దాని తగ్గట్టుగా నేను చేశాను. ఊసరవల్లి రిలీజ్కి ముందు పబ్లిసిటీ అంతా ఎన్టీఆర్ ఒక రెడ్ స్కార్ఫ్ పట్టుకుని ఆ కైండ్ ఆఫ్ ప్రమోషన్ ఎక్కువ చేశారు. ఇంకే ప్రమోషన్ చేయలేదు సినిమా రిలీజ్ ముందు. ఆ కాన్సెప్ట్ ఏంటి అది? అదేం లేదండి, ఒక క్యూరియాసిటీని అంటే ఒక స్టార్ ఇమేజ్, ఒక మాస్ ఇమేజ్ ఉన్న ఇంత పెద్ద హీరోని అంత సింపుల్గా చేయడం అనేది ఒక ఇంట్రెస్ట్ కోసం చేసిందండి. ఆడియన్స్లో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం చేసింది. సో ఇదే ఇప్పుడు మీరు అది అలా చేయకపోతే మీరు అడిగేవాళ్ళు కాదండి, క్వశ్చన్ అడిగేవాళ్ళు. ఆ ఇంట్రెస్ట్ కోసమే నేను చేయడం జరిగిందండి. ఎన్టీఆర్ నెక్ మీద ఉండే టాటూకి మెయిన్ ఏంటంటే హీరోని కొత్తగా ప్రజెంట్ చేయాలనే థాట్ బిగినింగ్ నుంచి ఉందండి ఈ కథ తీసుకున్నారు. సో అందులో భాగంగానే సో తన లుక్ను కూడా డిజైన్ చేయడం జరిగింది. అందుకే ఆ నెక్ మీద టాటూ టోనీ అని పేరు కూడా టోనీ. ఎందుకంటే రెగ్యులర్ పేరు పెడితే మళ్ళీ రెగ్యులారిటీ వస్తుందని చెప్పి టోనీ అనేది ఎలాగో బాంబే బ్యాక్డ్రాప్లో ఉన్నాడు కాబట్టి ఆ టోనీ అనేది కొత్తదనం కోసం చేసిందండి. టోటల్ ఓవరాల్గా తన కొత్త లుక్ ప్రజెంట్ చేయడం కోసం టాటూ కానీ ఆ టోనీ కానీ పెట్టడం జరిగిందండి. సో ఎన్టీఆర్తోనే మ్యాక్సిమం కామెడీ ఆర్టిస్ట్ను ఒక వింగ్ పెడితే ఎన్టీఆర్ కామెడీ శాతం ఆయన నడిపించారు ఎన్టీఆర్ కామెడీని. అంటే సినిమా వచ్చిన బ్రహ్మానందం లాంటి కామెడియన్స్ కూడా లేకుండా ఓన్లీ ఎన్టీఆర్ మీదే కాన్సన్ట్రేట్ చేయడం ఏంటి కామెడీలో? అంటే బేసిక్గా హీరో క్యారెక్టర్లోనే ఒక ఎంటర్టైనింగ్ ఉందండి ఈ సినిమాలో. సో దానివల్ల నాకు ఇంకా మేజర్ కమెడియన్స్ నాకు అవసరం లేదనిపించిందండి. ఎందుకనంటే సో ఇప్పుడు బ్రహ్మానందం గారు చేయాల్సినంత క్యారెక్టర్ లేదండి అక్కడ సినిమాలో. నేను తన కోసం తీసుకొచ్చి పెట్టాను అనుకోండి, అయ్యో బ్రహ్మానందం వాడుకోలేదంటారు. సో దానివల్ల నేను పెట్టడం జరగలేదు. సో రెండోది ఏంటంటే నేను చేసిన ఏదైతే ఎంటర్టైన్మెంట్ మీరు ఎంత బ్రహ్మాండంగా ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేశారని అంటే ఆ ఉన్న కమెడియన్స్ హీరో వల్ల నేనండి అది. సో నేను అది ఆ విషయంలో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను అంత కామెడీ అనేది ఎన్టీఆర్లో ప్రీవియస్ చేశాడండి, ఏది అదుర్స్లో చేశాడు. సో ఇది ఇంకా చాలా దాన్ని ఒక స్టెప్ దాటి చేయడం జరిగిందండి. కిక్కి ఊసరవల్లికి కంపేర్ చేసినప్పుడు కామెడీ శాతం ఏ రేంజ్లో ఉందనుకుంటారు? కిక్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ సార్, దానికి దీన్ని కంపేర్ చేయదు. ఇది బేసిక్గా కంటెంట్ బేస్ ఉన్న ఫిలిం అండి ఊసరవల్లి. సో ఇందులో కూడా రెండు బ్యాలెన్స్గా మిక్స్డ్ చేశానండి నేను. కంటెంట్ని చెప్పడం జరిగింది, ఇటు ఎంటర్టైన్మెంట్ కూడా చెప్పడం జరిగింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అయితే కాదండి ఊసరవల్లి అనే సినిమా. సో అది కిక్ అనేది అది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఫిల్మ్. అంటే కొంచెం షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి. లైక్ ఇప్పుడు మీ అతిథి సినిమాలో తీసుకుంటే ఒక హీరోయిన్ గురించి హీరో రావటం కానీ, లైక్ ఇప్పుడు ఊసరవల్లిలో కూడా హీరోయిన్ గురించి టోటల్ స్టోరీ అంతా నడుస్తుంది.
బట్ ఏంటంటే ట్విస్ట్లో ఎక్కువ ఉంటుంది. అంటే కాన్సెప్ట్ ఈజ్ సేమ్ ఉంటుంది, ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో అంటే అదే లైన్ ఫాలో అవడానికి అంటే ఏం లేదండి, ఇప్పుడు మీరు అది టోటల్ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ అండి. ఇది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ అండి. అది అమ్మాయి కోసమే ఉండొచ్చు, ప్రతి దాంట్లో కూడా అమ్మాయి కోసం ఉంటుంది. కొన్ని సినిమాల్లో అమ్మాయి కోసం ఉండకపోవచ్చు, సోలోగా ఉండొచ్చు. ఈ సినిమా ఎస్పెషల్లీ ఫస్ట్ టైం నాకు తెలిసి ఒక అమ్మాయి కోసం చేస్తున్న కథ అండి. ఇది కంప్లీట్ ఫాదర్ చెప్పిన ఏదైతే ఆ డైలాగ్ ఉందో తను ఓన్గా చేసుకొని అమ్మాయి కోసం చేసిన కథ అండి. అంటే ఇప్పుడు అలా అంటే ఇంకా అన్ని సినిమాలు మీరు చెప్పినట్టయితే అన్ని సినిమాలు వస్తాయండి. సో అలా ఏం లేదండి, ఏ ఫిలింకి ఆ ఫిలిమే, దానికి దీనికి అసలు కంటెంట్ వైజ్ కూడా ఉండదండి. ఆ కంటెంట్ వేరు, ఈ కంటెంట్ వేరు. సో ఇది రియల్లీ ఏంటంటే ఒక స్టార్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ గారు ఒక హీరోయిన్ బేస్ కథ ఒప్పుకోవడం అనేది గ్రేట్ అండి. అంటే తన కథ మీద అంత నమ్మకం ఉంది తనకి. సో ఆ బ్లాక్ కథ చెప్పినప్పుడు కానీ తను విన్నప్పుడు కానీ నా కోసం ఏది చేంజ్ చేయొద్దు, ఆ కథను ఎలా ఉంటే అలా ఉండే. ఎందుకంటే ఎస్పెషల్లీ 10 minutes హీరో కనపడాడండి ఫ్లాష్ బ్యాక్లో. సో అది ఒప్పుకోవడం అనేది, ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో ఒప్పుకోవడం అనేది గట్స్ అండి అది. సో తను కూడా కథను బిలీవ్ చేశాడండి. ఓకే, నా కోసం ఏం చేంజ్ చేయొద్దు, అది మీరు యాజ్ టీజ్గా మీరు అనుకున్నట్టు చేయండి. అది చేయడం వల్లనండి ఈరోజు ఇంత రెస్పాన్స్, ఈరోజు ఇంత సక్సెస్. ఊసరవల్లి కథ ఎన్టీఆర్ చెప్పముందు ఇదే కథ చాలామంది హీరోల దగ్గర తిరగడం జరిగింది. ఎవరి దగ్గర లేదండి, స్ట్రైట్గా కథ చేసుకొని వెళ్ళింది ఓన్లీ ఎన్టీఆర్ దగ్గరికే. ఈ కథ చేసుకున్న రోజు దీనికి ఎన్టీఆర్ అయితే బాగుంటుందని చెప్పి వెళ్ళడం జరిగింది. మీరు రకరకాలుగా విని ఉంటారు, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఎన్టీఆర్ కోసమే చేసింది కథ అనుకున్న తర్వాత దీంట్లో ఎన్టీఆర్ ఉంటే బాగుంటుందని చెప్పి 1-2 months కథను ఫినిష్ చేసి దెన్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. కిక్కి ఊసరవల్లికి ఎక్కువ గ్యాప్ ఎక్కువ ఉంది. మీ సినిమాకి గ్యాప్ ఎక్కువ తీసుకుంటున్నారు. 1 year గ్యాప్ వచ్చిందండి. బట్ ఆ కిక్కి దీనికి గ్యాప్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. నా పర్సనల్ ఇది, నాకు మ్యారేజ్ అవ్వడము, సో దానివల్ల నేను గ్యాప్ తీసుకోవడం జరిగింది. బట్ గ్యాప్ అనేది నాకు 1 year వచ్చింది అంతే. ఒక దర్శకుడికి కథ తను తయారు చేసుకుంటే కరెక్ట్గా ఉంటుందా, బాగా తీయగలరా, లేదంటే ఎవరైనా కథని హ్యాండిల్ చేస్తేనే కరెక్ట్గా డైరెక్షన్ చేయగలరు అనుకుంటున్నారు? బోత్ అండి. తన కథను కూడా చేయడం ఒక ఎత్తు అయితే, ఇంకొకరి కథను అడాప్ట్ చేయడం అనేది సెకండ్ లెవెల్ అండి. అది అంత ఒక కథని అడాప్ట్ చేసుకొని చేయడం అనేది ఈజీ ఏం కాదండి. సో డైరెక్టర్ అనే జాబ్ ఏదైతే ఉందండి, ఏదైనా చేయగలగాలండి. సో అది 100% బిలీవ్ చేయొచ్చండి దాన్ని, ఇంకో కథను కూడా అడాప్ట్ చేసుకొని చేయడం అనేది. సో డైరెక్టర్ కంపల్సరీ చేయాలండి. అది చేసినప్పుడే రియల్ ఇది ఉంటుందండి. సో మీ మ్యూజిక్ వైజ్ ఊసరవల్లి టాప్ బస్టర్స్లో ఏ రేంజ్లో ఉంది? నాకు తెలిసండి ఈ ఇయర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడియో అండి. ఎందుకంటే డిఎస్పి నిజంగా అండి, ఆల్ సాంగ్స్ ఆల్మోస్ట్ 6 songs 1-2 bit songs ఉంటాయి. ఆల్ సాంగ్స్ ఈరోజు రెస్పాన్స్ ఉంది. టాప్ 2లో ఈ ఆల్బంలో ఉన్న సాంగ్సే ఉన్నాయండి చార్ట్ బస్టర్లో. సో అది క్రెడిట్ అంతా డిఎస్పీదండి. తను ఎందుకంటే బాగా ఇన్వాల్వ్ అయ్యి ఫస్ట్ స్టోరీ విన్న దగ్గర నుంచి తను ఇన్వాల్వ్ అయ్యి చేయడం జరిగింది. తను విన్న రోజే, అంటే కథ విన్న రోజే నాకు 4 tunes ఇవ్వడం జరిగిందండి తను. సో అంత ఇన్స్పైర్ అయ్యి మ్యూజిక్ చేశాడు తను. దేవి అంటేనే ఒక మెలోడీ అండ్ ఒక డిఫరెంట్ మసాలా లాంటి సినిమా, ఒక సాంగ్ కంపల్సరీ ఉంటుంది. సో ఊసరవల్లికి వచ్చేటప్పటికి టాప్ 3లో వచ్చేటప్పటికి 3 మెలోడీ సాంగ్సే ఉన్నాయి మీ ఊసరవల్లిలో. సో అంటే కథకి యాప్ట్ అనుకుంటున్నారు, అంటే సాంగ్స్ ఎంతవరకు స్టోరీకి యాప్ట్ అనుకుంటున్నారు? 100% నేను ఫస్ట్ హాఫ్ మీరు తీసుకోండి, స్టోరీలో ఇన్క్లూడ్ అయ్యి వెళ్ళిన కథని సాంగ్స్ ఏనండి. ఏది ఎవేగా డ్యూయట్ వెళ్ళలేదండి, కాన్సెప్ట్ సాంగ్సే వెళ్ళాను మొత్తం. అంటే స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి వెళ్ళిన సాంగ్స్ అండి. ఫస్ట్ సాంగ్ తీసుకోండి, సెకండ్ సాంగ్ తీసుకోండి. సెకండ్ సాంగ్ వచ్చేవరకు ఏంటంటే లవ్ సాంగ్. సో థర్డ్ సాంగ్ వచ్చేవరకు ఏంటంటే ఫ్రెండ్షిప్ సాంగ్. సో ఒక ఎన్టీఆర్ ఇమేజ్ అంతున్నా కూడా మేము ఇందులో డ్యూయట్ వెళ్ళకుండా కాన్సెప్ట్ సాంగ్ ఫస్ట్ టైం ఎన్టీఆర్ ఇదిలోనే మాంటేజ్ సాంగ్స్ చేశాడండి. సో అది ఈరోజు యాక్సెప్ట్ చేశాడండి. ఆ సాంగ్స్ అంత పెద్ద హిట్ అయినాయి కూడా. తమన్నాకి మంచి పేరు వచ్చిందండి. 100% అండి. తమన్నా డెఫినెట్లీ నా బిలీవ్ అండి, ఆ అమ్మాయికి డెఫినెట్లీ అవార్డు వస్తుందండి. ఎందుకని తారక్ని ప్రతి డైరెక్టరు ఎక్కువ హైప్ ఇచ్చి, అంటే ఒక సాఫ్ట్లో నుంచి తీసుకురావడం ఒక హైప్లో తీసుకొస్తున్నారు?
ఎందుకని అంటే ఎన్టీఆర్ని ఎందుకు అలా అందరు డైరెక్టర్ అలా మౌల్డ్ చేస్తారు అంటే ఎన్టీఆర్ అలా కావాలనుకుంటున్నారా లేదు. డైరెక్టర్స్ అలా మౌల్డ్ మీరు ఈ సినిమా తీసుకోండి, అంత హైప్ ఇచ్చి రాలేదండి. మీరు స్కెల్టన్ ఇంట్రడక్షన్లో కూడా చాలా ఫన్నీగా ఉంటుందండి. అతను కూర్చోండబెట్టి అతని క్యారెక్టర్ని చెప్తూ వాడు ఇలాంటి హైప్ ఉన్న ఇంట్రడక్షన్ వల్ల. రెండోది, దీని తర్వాత ఎక్కడో ఓపెన్ చేస్తే ఒక కాశ్మీర్లో హీరోయిన్ తోటి లింక్ అవుతుందండి. ఇంట్రడక్షన్ సాంగ్ చేయాలి జనరల్గా. మీరు అన్నట్టుగా హైప్ ఉండాలంటే హీరో సోలో ఇంట్రడక్షన్ సాంగ్, లవ్ సాంగ్కి వెళ్ళాను. మీరు అన్నీ బ్రేక్ చేసి వెళ్ళానండి ఈ సినిమాలో. హైప్ అనేది లేదు. అంటే నేను గ్రాడ్యువల్గా స్టోరీని కింది నుంచి అలా తీసుకెళ్ళిపోయాను. సెకండ్ హాఫ్కి వచ్చే వరకు ఏంటంటే హైట్స్ తీసుకెళ్తూ వెళ్ళాను నేను ఎండింగ్ వరకు. అది ఎన్టీఆర్ని ఎలా చూస్తే జనాలు ఇష్టపడతారని డైరెక్టర్గా మీరు ఎలా అనుకుంటున్నారు? సో ఇప్పటి వరకు తనని మాస్ ఇమేజ్, మాస్ ఇది తోట చూశారండి. గత ప్రీవియస్ సినిమాల నుంచి తారక్ని అన్ని రకాల ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. సో మా సినిమాకి వచ్చే వరకు ఒక లవర్ బాయ్గా కూడా ఇష్టపడ్డారు. లేదనంటే ఈ సినిమా సక్సెస్ అవ్వదంటే మేము చేసిన ప్రయోగాన్ని తిప్పి కొడతారండి ఆడియన్స్. ఈరోజు ఎంతమంది లైక్ చేశారు. ఈరోజు థియేటర్లో చూస్తే లేడీసే ఉన్నారండి, సగం లేడీస్ ఉన్నారు, యూత్ ఉన్నారు. సో నేను అది టార్గెట్, నా సినిమా ఏంటంటే యూత్ని, లేడీస్ని, మాస్ని నేను టార్గెట్ చేశానండి. ఈరోజు అది రియల్గా నిజమైందండి. నాకు అందుకే చూడండి మీరు అన్ని ఆడియన్స్కి సంబంధించినవి ఉంటాయండి. ఫస్ట్ హాఫ్ అంతా యూత్ ఉంటుంది, స్టైల్గా ప్రజెంట్ చేశాను, లేడీస్కి ఉంటుంది, లవ్కి సంబంధించింది. సెకండ్ హాఫ్కి వచ్చే వరకు సెంటిమెంటు, మాస్ సంబంధించి చేశానండి. సో ఇది ఆల్ కలిపి అనుకొని చేసిందండి. మీ సినిమాలో కొంచెం తిట్లు పురాణం ఎక్కువ ఉంటుంది, నీ అబ్బా అని ఎక్కువగా యూస్ చేయడం, అంటే కిక్లో కూడా ఎక్కువగా తిట్టుతూనే ఉంటాం. అవును. అంటే అది ఎందుకు అట్లా? అంటే కొంతమంది కొంచెం మనాటిని సార్ ఇందులో ఏమీ లేదు సార్. ఇన్ని 4-5 ఉంటే అది కూడా సెన్సార్లో తీసేశారు సార్. ఉన్నాయి 4-5 ఉన్నాయి, బట్ సినిమాలో నాకు తెలిసి ఏం లేవు, అన్నీ తీసేశారు సెన్సార్లో. మొత్తం అన్నీ పోయినాయి. మీరు చూడండి అన్నీ బ్లాంక్ వస్తుంటాయి ఎప్పుడు. అలా ఏం లేదు, అది ఆ ఫ్లోలో న్యాచురల్గా వచ్చిన దాంట్లో మాట్లాడిన వర్డ్సే తప్ప ఏదో తిట్లు పెట్టాలనేది ఏం లేదండి. ఎక్కువ శాతం సినిమాకి వైలెన్స్ అంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కోరుకుంటున్న ఈ రోజుల్లో పబ్లిక్ ఎక్కువ కోరుకుంటున్నారు. అలాంటి టైంలో వైలెన్స్ శాతం ఎక్కువ పెరుగుతుంది సినిమాలో అంటున్నారు. అది తగ్గించుకోవడానికి మీ నెక్స్ట్ సినిమా నుంచి ఏమైనా ప్రయత్నం చేస్తారు? సరే లేదండి, ఇప్పుడు ఈ సినిమాలో మీరు అన్నంత చెప్పినంత వైలెన్స్ కనపడలేదండి నాకు. ఉందని అంటున్నారు కానీ ఇంటెన్సిటీ ఎక్కువ ఉందండి, దానివల్ల మీకు వైలెన్స్ కనపడుతుంది. సినిమాలో కథలో ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది. వైలెన్స్ అనేది నేను చాలా తక్కువ బ్లడ్ చూపించాను, ఎక్కడ ఇది లేదండి. గన్ ఫైట్సే తప్ప, ఒక ఇంటర్వెల్ ఎపిసోడ్ తప్ప వైలెన్స్ అనేది సినిమాలో చాలా తక్కువ ఉంటుందండి. కాకపోతే ఇంటెన్సిటీ వల్ల చిన్న ఎపిసోడ్ వచ్చినా కూడా మీకు ఆ హై కనబడింది. బట్ డెఫినెట్లీ నేను ఆ విషయంలో నేను వైలెన్స్ అనేది సినిమాకి కావాల్సినంత వరకే పెడతాను, కానీ సినిమాకి అవసరం లేకుండా కూడా తీసుకొచ్చేసి వైలెన్స్ అనేది నేను చేయలేను. ఎందుకంటే అది డిమాండ్ చేస్తే నేను కంపల్సరీ అక్కడ చేయాల్సి వస్తుందండి. అశోక్ ఆడకపోవడానికి కారణం ఏంటనుకుంటున్నాను? అశోక్ ఆడపోవడానికి కారణం ఏం లేదండి. అది ఇప్పుడు అంటే కారణం అది యాక్చువల్గా మేము అనుకున్నంత రేంజ్ రాలేదండి, అంతే. కానీ ఆడకపోవడం అనేది ఏం లేదు. ఇట్స్ ప్రొడ్యూసర్ హ్యాపీ, బయ్యర్స్ హ్యాపీ. ఆ సినిమా ఆ రోజుకి అది సక్సెస్ అండి, బట్ మేము అనుకున్న రేంజ్కి రీచ్ అవ్వలేదు అంతే సినిమా. సో సురేందర్ రెడ్డి తన యొక్క ప్యాటర్న్ మార్చుతున్నారా? నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నారు? నేను ప్యాటర్న్ మార్చినండి. నా స్టైల్ నాకంటూ ఒకటి ఉంది. సో నేను అదే స్టైల్లో తీస్తాను, ఎవేగా వెళ్ళను. సో నేను అన్నీ చేయగలను. అందుకే నేను ఎంటర్టైన్మెంట్ అనేది ఫస్ట్ బిగినింగ్ అంతా యాక్షన్ ఇమేజ్ ఉండేది. సో తర్వాత నేను కిక్ అనేది ఎంటర్టైన్ చేశాను. మళ్ళీ ఈ సినిమా అగైన్ నేను ఒక కంటెంట్ బేస్ చేసుకొని ఎంటర్టైన్ చేశాను, యాక్షన్ చేశాను. సో ఫర్దర్గా కూడా నేను అన్ని రకాలు చేయగలను కాబట్టి సో నా నుంచి ఏది వస్తుంది అనేది మీరు సినిమా చూస్తే కానీ నేను చెప్పలేను. ఆడియన్స్ ఎక్కువ శాతం ఏ సీన్స్కి ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతుంది? థియేటర్స్ రెస్పాన్స్ అంటే ఈ సినిమా అంటారు ఊసరవెల్లికి వచ్చే వరకు నాకు మేజర్గా రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ గురించి వచ్చిందండి. రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ డే షో ఏదైతే ఫస్ట్ డే మొత్తం ఎంటర్టైన్మెంట్ భయంకరంగా ఉందన్న. ఆఫ్టర్ 2 days తర్వాత నాకు వచ్చిన కాల్స్ అన్నీ కూడా సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గురించే చెప్పారండి. ఆల్ కాల్స్ స్టిల్ ఈ రోజు కూడా 8th day 9th day ఈ రోజు కూడా నాకు వస్తున్న కాల్స్ ఓన్లీ ఫ్లాష్ బ్యాక్ గురించే మాట్లాడుతున్నారు. అంటే ఎస్పెషల్లీ ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు చాలామంది డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే అందులోకి ఇన్వాల్వ్ అయిపోయేసి ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి, నాకు చెప్పారు. సో అది ఎందుకంటే సోల్ ఆఫ్ సినిమాకి సోల్ అదేనండి.
సో అది రియల్గా అంత వచ్చింది కాబట్టి ఈరోజు ఈ సక్సెస్ని చూడగలిగాం. షియాజీ షిండే మీరు ఇంతాక ఫస్ట్ మీరు అన్నట్టు ఎన్టీఆర్ ఫాదర్ క్యారెక్టరే మెయిన్ థీమ్ అన్నారు కదా. సో ఆ క్యారెక్టర్ ఓన్లీ ఒక క్యారెక్టర్ కోసం షియాజీ షిండే ఉన్నట్టుగా అనిపిస్తుంది సినిమాలో. లెంత్ త్రూ అవుట్ ద సినిమాలో ఆయన ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళారని కూడా అర్థం కాదు, ఓన్లీ ఒక డైలాగ్ చెప్పడానికి ఉన్నట్టు ఉంటుంది. అంతే, కథే అది కదా సార్, బేసిక్ అదే మాకు. అంటే ఫాదర్ ఇన్స్పిరేషన్ దగ్గర నుంచి వచ్చిన కథ అంతా జరుగుతుందండి. సో ఫాదర్ ఇన్స్పిరేషన్ అనేది వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ చెప్పాను, ఉన్న ఒక్క సీన్లో కూడా వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ చెప్పాను, వాళ్ళిద్దరి మధ్యన ఎలా ఉంటుందని చెప్పాను, ఫాదర్ చెప్పిన ఇది ఏంటని చెప్పాను. సో హీరోకి అనేది అంతవరకే ఆ క్యారెక్టర్ అవసరం అండి. అంతకన్నా ఎక్స్టెన్షన్ చేస్తే మీరు అన్నట్టుగా లెంతే వచ్చేస్తుంది సినిమా అంతా ఫాదర్ది. నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నారు? నెక్స్ట్ ఇప్పుడు యాజ్ యూజువల్ నేను ఇంకేది అనుకోలేదండి, బట్ ఆర్ఆర్ మూవీస్లో నేను నెక్స్ట్ చేయబోతున్నాను. సో కమిట్మెంట్ వాళ్ళదే ఉంది. నేను ఇప్పుడు నాకు తెలిసి నేను పెద్ద హీరోతో నేను చేయబోతున్నాను. మేబీ ఒక 4-5 డేస్లో తెలిసిపోతుంది. అంటే వాట్ కైండ్ ఆఫ్ లైన్ ఈసారి వెళ్ళబోతుంది? నా దగ్గర ఉన్నది యాజ్ ఈజ్గా ఏంటంటే ఎంటర్టైనింగ్ యాక్షన్ ఫిల్మ్ ఉందండి, లవ్ అండ్ ఎంటర్టైనర్ ఉంది నా దగ్గర. సో అదే చేయబోతున్నాను నేను మోస్ట్లీ. నాకు డ్రీమ్ ప్రాజెక్ట్ లేదు, కానీ ఒకటి కోరిక ఉందండి. నేను సూపర్ హీరో కాన్సెప్ట్స్ చేయాలనేది నా కోరిక ఎప్పటి నుంచో. నేను ఫస్ట్ ఇండస్ట్రీ రాకుండా సూపర్ హీరోస్ అంటే ఇట్స్ లైక్ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, క్రిష్ లాంటి ఫిల్మ్స్ చేయాలనేది నా కోరిక. డ్రీమ్ ప్రాజెక్ట్ ఏం కాదు అది, బట్ అలాంటి సినిమా చేయాలనేది నా కోరిక. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకి రియల్గా నేను వాళ్ళందరికీ నేను కృతజ్ఞుని. సో ఈ ఎంకరేజ్ వల్ల నాకు ఈరోజు ఈ సినిమా సక్సెస్ అవ్వడం వల్ల, నాకు మీరిచ్చిన ఎంకరేజ్ వల్ల నేను డెఫినెట్లీ డిఫరెంట్ ఫిలిమ్స్ చేయడానికి నాకు ఉపయోగపడుతుంది. సో థ్యాంక్స్ ఎవ్రీవన్. అండ్ ఇండియా గ్లిడ్జ్ ప్రేక్షకులకి నా దీపావళి శుభాకాంక్షలు.